హాయ్ హలో వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు మీకు ఒక సైకో స్టోరీ చెప్తాను విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రజెంట్గా. చాలా స్టోరీస్ ఉన్నా కూడా ఏంటంటే ఎవరు వాళ్ళతో పెట్టుకుంటారు. దే ఆర్ నాట్ రివీలింగ్ డ్యూ టు ద షేమ్ఫుల్నెస్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన సైబర్ ఫ్రాడ్ ఏంటి అంటే దే ఆర్ ఒక ఉమెన్ది హౌస్ వైఫ్ she is not working and she is being at home. ఏదో షీ వాంట్ టు ఎర్న్ సంథింగ్ అండ్ హెల్ప్ ద ఫ్యామిలీ అనుకొని తను నార్మల్గా మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. సో దట్ డూ యూ వాంట్ టు డూ ఏ పార్ట్ టైం జాబ్ అని. షీ సెడ్ దట్ యస్ ఐ వాంట్ టు డూ. అయితే మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్ దట్ విల్ ప్రొవైడ్ యూ సమ్ లింక్స్. మీరు అవి చేస్తే యూ ఎర్న్ అట్లీస్ట్ పర్ అవర్ డే యూ లైక్ 3,000 to 5,000. తను ఏం చేసింది, షీ వెంట్ టు ద టెలిగ్రామ్ అండ్ షీ స్టార్టెడ్ డౌన్లోడింగ్ అండ్ మెసేజింగ్. అండ్ తను రిప్లై ఇచ్చింది, వాట్ టైప్ ఆఫ్ ఎ జాబ్ ఇట్ ఈస్ షీ ఆస్క్డ్. తను ఏం చెప్పింది అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద గూగుల్ రివ్యూస్, ద హోటల్ రివ్యూస్, ద మూవీ రివ్యూస్ ఇలా మీరు ఇస్తూ ఉంటే so that you will going to earn the amount. It is also related to investments also. అండ్ షీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంది అంటే ఓకే అని చెప్పేసి ఫస్ట్ డే చేసింది. షీ అండ్ అప్ టు 2,000 to 5,000. నెక్స్ట్ డే వచ్చేసరికి ఏమైందంటే ఆ రివ్యూస్ ఇచ్చేటప్పుడు when the amount is deposited to open her link or the app, తనకు సడన్గా it showed it is account has been went into the negative. మైనస్లో ఒక అమౌంట్ ఒకటేసారి 1,50,000 అలా చూపిస్తుంది. తను షాక్ అయింది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, టోటల్లీ ఐ కాంట్ ఇన్వెస్ట్ అని చెప్పింది. అయితే అక్కడున్న వాళ్ళ పర్సన్ హౌ దే ఎక్స్ప్లెయిన్డ్ హర్ అండ్ మ్యానిపులేటెడ్ హర్ మైండ్ అనేది అండ్ ఒక గ్రూప్లో జాయిన్ చేస్తారు. మిగతా వాళ్ళకు నెగిటివ్ అమౌంట్ ఉండి ఇఫ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద పాజిటివ్ అమౌంట్ అని చెప్పేసి దే గాట్ ఇన్ ద ల్యాక్స్. దే కెప్ట్ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్లో అలా మెసేజ్ పెట్టంగానే షీ వాజ్ షాక్డ్. ఓ సో దట్ నాకు రిటర్న్లో వస్తుందేమో అమౌంట్ అని చెప్పేసి షీ ఈస్ థింకింగ్ ఓన్లీ అమౌంట్. ద అమౌంట్ ఈస్ ద పాజిటివ్. తను ఏం చేసింది, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సరే అని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది అండ్ షీ వాస్ లాస్ అప్ టు 2 lakhs. సరే ఇట్స్ ఓకే, షీ ఈస్ గోయింగ్ టు గెట్ అండ్ దెన్ గ్రూప్లో ఇంకా 5 lakhs 6 lakhs పెట్టేసరికి షీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మోర్. వాట్ షీ హ్యాస్ హర్ పర్సనల్ సేవింగ్స్ అప్ టు 8 lakhs. అలా పెట్టేసరికి లేటర్ షీ రియలైజ్ దట్ దట్ ఈస్ సైబర్ ఫ్రాడ్ అని. సో అన్ఫార్చునేట్లీ షీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ షీ కుడ్ నాట్ సే టు హర్ హస్బెండ్ ఆల్సో. మెంటల్గా డిప్రెస్ అయిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో కూడా కంప్లైంట్ ఇవ్వకపోతే వుడ్ నాట్ గెట్ ఏ లాస్ట్ థింగ్ అనుకున్నారు. అండ్ షీ అప్రోచ్ లీగల్ టీమ్ సో దట్ వీ హెల్ప్డ్ హర్ అండ్ అట్లీస్ట్ షీ రికవర్డ్ ఇమీడియట్లీ to 1 lakh, and that the procedure is different which is from the court. Thank you, and please be aware about the cyber frauds which is not only the part time jobs ఒకటే కాదు, మిగతావి కూడా ఏం వచ్చినా కూడా ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఇట్ ఆర్ షేర్ టు సమ్వన్. మీరు ఇంకొకరికి చెప్తే ఇఫ్ దే ఆర్ అవేర్నెస్ అబౌట్ ఇట్ డెఫినెట్లీ దే విల్ గైడ్ యూ అన్నది ఎగ్జామ్.